హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ మాధురి. ప్రస్తుతం విద్యార్థుల్లో చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయండి. డిగ్రీ తర్వాత ఎలాంటి కోర్సెస్ చేయాలి, డిగ్రీ తర్వాత మనకి జాబ్ గ్యారంటీ కోర్సెస్ ఏమైనా ఉన్నాయా, దీనికోసం చాలామంది చాలా విధాలుగా సర్చ్లు చేస్తూ ఉంటారు. మరి దీంట్లో భాగంగానే మనకి దానిపైన అవగాహన కల్పించడానికి మనకి డిగ్రీ తర్వాత ఏం చేస్తే బాగుంటుంది, పీజీడీఎంఏ చేస్తే బాగుంటుందా, లేదంటే ఎంబీఏ చేస్తే బాగుంటుందా, ముఖ్యంగా మేనేజ్మెంట్ వాళ్ళకి ఎలా ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పడానికి మనతో పాటు ఉన్నారు యాసెస్ కెరియర్ కౌన్సిలర్ ప్రొఫెసర్ సిఎస్ శర్మ గారు. ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ప్రస్తుతం ఇప్పుడు ఉన్న పిల్లల్లో చాలా కన్ఫ్యూజన్ ఏంటి అంటే ఆడుతూ పాడుతూ డిగ్రీ వరకు చదివేస్తూ ఉంటారు. ఆ డిగ్రీ తర్వాత ఏం చేయాలి, అప్పుడే కెరియర్ సెటిల్మెంట్ కోసం వాళ్ళ ఆలోచనలనే ఉంటాయి. సో ఆ కెరియర్ సెటిల్మెంట్కి వాళ్ళు ఎలా ముందడుగు వేస్తే బాగుంటుంది? ఓకే, అంటే మంచి క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే డిగ్రీ అనేది కాలేజీకి వెళ్ళినా వెళ్ళపోయినా ఏదో అటెండెన్స్ మేనేజ్ చేసుకొని జస్ట్ దే ఆర్ కంప్లీటింగ్ ద డిగ్రీ, ఎదర్ ఇట్ ఈస్ ద బీకామ్, బీఏ, లేదంటే బీటెక్, ఈవెన్ మెడికల్ డిగ్రీస్ కూడా. కాకపోతే వీటిలో ఏంటంటే మీకు డిసిప్లిన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే మెయిన్ ఫ్లేవర్ ఏంటంటే పీజీడీఎం అనేది, ఎంబీఏ అనేది మనకి ట్రెడిషనల్ డిగ్రీ, పీజీడీఎం అనేది కార్పొరేట్ డిగ్రీ. ఎంబీఏ అనేది ఏంటంటే మీకు అది అంతా కూడా ఒక మూస పద్ధతిలో ఉంటుంది సిలబస్. అంటే సపోజ్ నేనున్నాను, ఎప్పుడో 25 years బ్యాక్ నేను ఎంబీఏ చేశాను. సపోజ్ ఇప్పుడు నేను వెళ్ళినా సరే క్లాస్కి అదే ఉంటుంది సిలబస్. దెర్ ఈజ్ నో చేంజ్ ఎట్ ఆల్. అంటే ఆ ఇండస్ట్రీకి ఏది కావాలో ఆ సిలబస్ అనేది లేదు అందులో ఎంబీఏలో. అదే ఇప్పుడు పీజీడీఎం వచ్చేసరికి ఏంటంటే అటానమస్ ఇది. అంటే సపోజ్ ఎంబీఏ డిగ్రీ కావాలన్నా మన సపోజ్ ఏఐసిటీ అప్రూవల్ ఉండాల్సిందే. వితౌట్ ఏఐసిటీ అప్రూవల్ దే కెనాట్ ఇష్యూ ద డిగ్రీ. ఎంబీఏకైనా అంతే, పీజీడీఎంకైనా అంతే. కాకపోతే ఎంబీఏకి ఏంటంటే ఏఐసిటీ అప్రూవల్తో పాటు లోకల్ యూనివర్సిటీ ఉంటుంది. సపోజ్ ఉస్మానియా యూనివర్సిటీ ఉంది ఇక్కడ, ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర నుంచి అఫిలియేషన్ తీసుకోవాలి. వాట్ ఎవర్ ఉస్మానియా యూనివర్సిటీ గివింగ్ ద సిలబస్, సింప్లీ దే కెన్ రన్ ద సిలబస్, సేమ్ సిలబస్ అది. కానీ పీజీడీఎం అనేది ఏంటంటే ఫ్లేవర్ ఏంటంటే అటానమస్. పీజీడీఎం అనేది వన్స్ దే టేక్ ద అప్రూవల్ ఫ్రమ్ ఏఐసిటిఈ, అది ఇంటేక్ అనేది తక్కువ ఉంటుంది పీజీడీఎంలో. ఎంబీఏ అనేది అనుకోండి అన్లిమిటెడ్, అంటే వాళ్ళు ఎన్నైనా 4 సెక్షన్లు, 5 సెక్షన్లు, 6 సెక్షన్లు, అది యూనివర్సిటీ అనుకోండి, దెర్ ఈజ్ నో లిమిటేషన్ అనమాట. 1000, 1500, 2000 కూడా ఉంటారు స్ట్రెంత్. బట్ వేరేజ్ ఇన్ పీజీడీఎం నాట్ లైక్ దట్. అంటే వాళ్ళు ఇచ్చే 120 సీట్సా 180 సీట్సా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి వాళ్ళ దీన్ని బట్టి ఇస్తారు. సో అంత మడికే ఉంటుంది ఇంటేక్. అంటే ఫోకస్ అంతా కూడా కంప్లీట్గా స్టూడెంట్ మీదే ఉంటుంది. అంటే వాడు ఎలా ప్లేస్ అవ్వాలి, ఏం స్కిల్స్ ఇవ్వాలి, అంటే మార్కెట్లో ఇప్పుడు ఏం ట్రెండ్ నడుస్తూ ఉంది. ఇది సపోజ్ సాఫ్ట్వేర్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ట్రెండీ సబ్జెక్ట్ బిజినెస్ అనలిటిక్స్. సపోజ్ ఇప్పుడు బీకామ్ స్టూడెంట్ ఉంటుంది, బీకామ్ స్టూడెంట్స్ కూడా స్టాటిస్టిక్స్ ఐడియా ఉంటుంది బాగానే. అంటే బీకామ్లో స్టాటిస్టిక్స్, అకౌంట్స్ ఇవన్నీ ఐడియా ఉంటుంది. సో వీళ్ళు కూడా ఇప్పుడు బిజినెస్ అనలిటిక్స్కి వస్తున్నారు. ఇంతకుముందు ఏంటంటే వాళ్ళకి కనపడేది ఫైనాన్స్, హెచ్ఆర్, మార్కెటింగే. బట్ యాక్చువల్లీ ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే బిజినెస్ అనలిటిక్స్. అనలిటిక్స్ అనేది ఏంటంటే అన్ని చోట్ల ఉంది. అనలిటిక్స్ నాట్ ఓన్లీ ఇన్ ఓన్లీ ఫైనాన్స్, నాట్ ఓన్లీ ఇన్ ఫార్మా, ఎవ్రీవేర్ ఈజ్ దేర్. సపోజ్ మీరు హెచ్ఆర్లో తీసుకున్నారంటే అనలిటిక్స్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇలాంటి కంపెనీస్ తీసుకుంటే వాళ్ళకి ల్యాక్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. ఆల్మోస్ట్ 10 lakhs ఎంత ఉంటారు ఎంప్లాయీస్ త్రూ అవుట్ వరల్డ్. సో ఆ 10 లక్షల మందిని వీళ్ళు డేటా సెగ్రిగేట్ చేయాలంటే కంపల్సరీగా దే షుడ్ నో ద అనలిటిక్స్. అనలిటిక్స్ ద్వారానే వాళ్ళు చేస్తారు, సెగ్రిగేట్ చేస్తారు. సపోజ్ ఫైనాన్షియల్ తీసుకుంటే నేను బ్రీఫ్గా ఇస్తున్నాను మీకు ఒక ఐడియా కోసం. ఫైనాన్షియల్ తీసుకుంటే కనుక ఫైనాన్షియల్ రంగంలో అంటే బ్యాంకింగ్ కానీ అదర్ ఫైనాన్స్ రిలేటెడ్, ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, సిటీ బ్యాంక్ ఉంది, లేకపోతే ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ బ్యాంక్స్, అంటే ప్రపంచం మొత్తం ఉంటాయి వీటి బ్రాంచ్లు. అంటే ఒక సిఇఓ ఉండి ఎలా చూసుకుంటాడు హౌ యాక్చువల్లీ కెన్ సెగ్రిగేట్ ద డేటా. అంటే డిఫాల్టర్స్ ఉంటారు, హౌసింగ్ లోన్ వాళ్ళు ఉంటారు, క్రెడిట్ కార్డ్స్ ఉంటారు, ఇవి మనకు తెలిసిన అకౌంట్స్. బట్ మనకు తెలియని అకౌంట్స్ చాలా ఉంటాయి బ్యాంకులో. అందులో డిఫాల్టర్స్ ఎంతమంది ఉన్నారు, ప్రాంప్ట్గా ఎంతమంది కడుతున్నారు, ఇవన్నీ చూసుకోవాలంటే త్రూ అనలిటిక్స్ ఓన్లీ. అంటే ఒక్కసారి సిఇఓ చూస్తే ఏ బ్రాంచ్లో ఎంతమంది ఉన్నారు డిఫాల్టర్స్ అనేది అనలిటిక్స్ తెలిస్తే కనుక ఈజీగా సెగ్రిగేట్ చేస్తారు. సో అది అడ్వాంటేజ్. ఇంకోటి ఫార్మాలో వస్తే కనుక సపోజ్ ఇప్పుడు కోవిడ్ టైంలో మనం చూసాం, జనరల్గా ఏంటంటే ఫార్మా నుంచి ఒక డ్రగ్ బయటికి రావాలంటే మినిమం ఇట్ విల్ టేక్ మినిమం 10 years. డ్రగ్ బయటికి రావాలంటే, ఒక పిల్ రావాలంటే, లేకపోతే ఒక ఇంజెక్షన్ రావాలంటే బయటికి
కానీ మీకు కోవిడ్ టైంలో మనకి విత్ ఇన్ ఇయర్లో వచ్చేసినాయి డ్రగ్స్. విత్ ఇన్ ఇయర్ ఇక్కడ సార్ 6 months 6 months 7 months అంటే స్టార్ట్ చేసినా లేట్గా స్టార్ట్ చేసినా వచ్చేసినాయి ఆల్మోస్ట్. కానీ మీకు అది ఎలా జరిగిందంటే త్రూ ఎనాలిటిక్సే. అంటే ఎలా చేస్తామంటే ప్రెగ్నెంట్ ఉమెన్ నుంచి బేబీ మళ్ళీ 100 years వీళ్ళందరికీ కూడా శాంపిల్స్ జరుగుతూ ఉండాలి. జరుగుతూ ఉంటే అది ఏమన్నా మనకి ఏమన్నా రియాక్షన్ ఇచ్చిందా, డ్రగ్ రియాక్షన్ ఇస్తే ఏంటి అనేది మొత్తం ఎనాలిసిస్ ఇవ్వాలి. ఆ ఎనాలిసిస్ అంతా కూడా త్రూ ఎనాలిటిక్సే. సిస్టంలో ముందు ఎంటర్ చేసేస్తే ఎనలైజ్ చేస్తారు. సో ఇది డ్రగ్ ఏమీ రియాక్షన్ లేదు అనుకుంటే దే కెన్ రిలీజ్ ఇన్ మార్కెట్. దానికి కూడా అట్లా ఏం కాదు. మన సపోజ్ కోవాక్సిన్ ఉంది, కోవాక్సిన్ డ్రగ్కి ఇవ్వాల, యాక్చువల్గా FDA అప్రూవల్ ఇవ్వాల. ఎందుకు ఇవ్వాల యూఎస్ గవర్నమెంట్ అంటే అదేంటంటే వాళ్ళు SAS సాఫ్ట్వేర్ వాడతారు ఎనాలిసిస్లో. ఆ సాఫ్ట్వేర్ వాడలా వీళ్ళు అదర్ సాఫ్ట్వేర్స్ వాడారు. మొత్తాన్ని వాడారు ఎనాలిసిస్సే, త్రూ ఎనాలిసిస్సే. బట్ మళ్ళీ తర్వాత దానిలోకి వాళ్ళు చెప్పిన మొత్తం సెగ్రిగేట్ చేసే డేటా దానిలో చేసి అప్పుడు వాళ్ళు ఇస్తే అప్పుడు వాళ్ళు దే గివెన్ ద అప్రూవల్ 2 years తర్వాత. అందుకని ప్రతి రంగంలో కూడా ఎనాలిటిక్స్ ఉంది. దానికి బీటెక్ వాళ్ళు వస్తున్నారు, కంప్యూటర్ సైన్స్, అదర్ ఏ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది డిసిప్లైన్ అనమాట. ఏ బ్రాంచ్ వాళ్ళైనా వస్తున్నారు, బీకామ్ వాళ్ళు వస్తున్నారు, అందరూ వస్తున్నారు ఇప్పుడు ఎనాలిటిక్స్కి. అవును. ఇప్పుడు కెరియర్ పరంగా నాకు ఒక డౌట్ సార్. ఇప్పుడు B.Pharms చేసేవాళ్ళు, తర్వాత బీటెక్ చేసేవాళ్ళు, మళ్ళీ ఇప్పుడు కొంతమంది మళ్ళీ ఆఫ్టర్ బీటెక్ MBA చేస్తూ ఉంటారు. లేదు అంటే మార్కెటింగ్ సైడు, ఫైనాన్స్ సైడు వాళ్ళు మూవ్ ఆన్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి ఇప్పుడు ఒక సైన్స్ స్టూడెంట్కి ఇప్పుడు ఈ MBA కానీ PGDM కానీ ఎలా ఉపయోగపడతాయి అంటారు? అంటే వాళ్ళు చదివిన డిగ్రీని బట్టి. ఇప్పుడు నేను చెప్పాను మీకు బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివినాడు అనుకోండి, ఎనాలిటిక్స్ తీసుకుంటే కొద్దిగా రిలేటెడ్. అంటే వాళ్ళకి C లాంగ్వేజ్ ఉంటుంది, C++ ఉంటుంది. ఇప్పుడు పైథాన్ దానిలో ఉండేవి ఏంటంటే ఎనాలిటిక్స్లో పైథాన్, హడూపు, SAS, R ఇలాంటి సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో వాడికి ఆల్రెడీ కోర్ కొంత ఉంది కాబట్టి ఈజీగా ఇంప్రూవ్ అవుతాడు. బీకామ్ వాళ్ళు అనుకుంటే స్టాటిస్టికల్ రిలేటెడ్ ఇదంతా. అంటే ప్రోగ్రామింగ్ పెద్దగా ఉండదు దీనిలో. జస్ట్ మీకు ఏంటంటే బిల్టిన్ అంతా ఉంటుంది ప్రోగ్రాము. ఎక్కడ ఏది వాడాలో వాడు తెలుసుకుంటే చాలు. ఓకే. అంటే మనకి ఒక సైన్స్ స్టూడెంట్ కానీ, ఇటు కామన్ స్టూడెంట్ కానీ, లేదంటే మనకి అదర్ ఏ సబ్జెక్ట్ కైనా మనకి ఈ MBA రిలేటెడ్ అండ్ PGDM రిలేటెడ్ కోర్సెస్ అనేవి ఉంటాయంటారు. అవును. అంటే డిసిప్లైన్ బట్టి. అంటే ఇప్పుడు బీకామ్ వాడు ఫైనాన్స్లోనే సెటిల్ అవ్వాలనుకోండి, దే కెన్ గో ఫర్ స్పెషలైజేషన్ విత్ ఫైనాన్స్. ఇంకో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మేజర్ మైనర్ ఉంటాయి PGDMలో. మేజర్ సబ్జెక్ట్ ఫైనాన్స్ తీసుకున్నాడు అనుకోండి, దానికి రిలేటెడ్ ఫిన్టెక్, ఫైనాన్షియల్ టెక్నాలజీ, అంటే కంప్లీట్గా GST కానీ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ కూడా అంతా డిజిటలైజ్ అయిపోయినాయి. అంటే వాట్ ఎవర్ ద టెక్నాలజీ దే ఆర్ యూజింగ్ ఇన్ అకౌంట్స్, దట్ ఈస్ కాల్డ్ ఫిన్టెక్. ఓకే. PGDM అంటే మీరు చెప్తున్నారు PGDM ఈజ్ ద కార్పొరేట్ సెక్టర్ అండ్ MBA అనేది రెగ్యులర్ అని చెప్పని అంటున్నారు. సో ఇప్పుడు ఈ PGDM అలాగే MBAకి మెయిన్ డిఫరెన్స్ అంటే మీరు ఏం చెప్తారు? అంటే సిలబస్లో టోటల్గా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు MBA సిలబస్ అనేది ఏంటంటే ఒక మూస పద్ధతి చెప్పాను కదా, ముందే ఆ సిలబస్ అలా ఉండిపోతుంది. అది అంటే ట్రెడిషనల్, అంటే అది కంటిన్యూగా. ఇప్పుడు యూనివర్సిటీస్ మీకు తెలుసుందే, యూనివర్సిటీలో సిలబస్ మార్చాలంటే ఇట్ టేక్స్ టైం. అంటే ఆల్మోస్ట్ 10 yearsకి ఒకసారో ఎప్పుడో మారుస్తూ ఉంటారు. PGDMలో ఏంటంటే అటానమస్ అవ్వటం వల్ల వాళ్ళకి ఇంకా ఏమీ లేదు, వాళ్ళ ఇష్టం. అంటే ఇండస్ట్రీకి ఏది అవసరమో అదంతా కూడా సిలబస్ పెట్టుకోవచ్చు వాళ్ళు. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు MBA సైమల్టేనియస్గా ఒక్కలానే ఉంటుంది కోర్సు, ఎప్పటి నుంచి ఒక్కటే కోర్స్ చేస్తా అంటున్నారు. ఇప్పుడు PGDM చేశారు వాళ్ళు, PGDMలో కోర్స్ అనేది అటానమస్ ఎప్పటికప్పుడు మారుతుంది అంటున్నారు. సో ఇది ఇప్పుడు వీళ్ళు చేస్తారు, ఈ టైంలో ఈ కోర్స్ అవైలబుల్గా ఉంటుంది, PGDMలో సమ్ సిలబస్ అవైలబుల్గా ఉంటుంది. ఆ సిలబస్ మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ అంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి అదే సిలబస్తోని కంటిన్యూటీ ఉంటుందా, లేకపోతే దాంట్లో మార్పులు చేర్పులు? అంటే మీరు చెప్తున్నారు అటానమస్కి అది మారుతూ వస్తుంది కాబట్టి మనకి ఇది అడ్వాంటేజ్ అని. అంటే ఇప్పుడు వీడు ఈ రోజు చదువుకున్న స్టూడెంట్కి రేపు నెక్స్ట్ ఇయర్ చదువుకునే స్టూడెంట్కి కంప్లీట్ సిలబస్ అనేది తేడా ఉంటుంది. దీంట్లో వాళ్ళకి కన్ఫ్యూజన్ ఏమి ఉండదు అప్పుడు? అంటే మీకు యాక్చువల్గా ఏంటంటే మేనేజ్మెంట్ డిగ్రీ అనేది ఇక్కడ PGDM కేస్ స్టడీ ఓరియంటెడ్. కేస్ స్టడీ ఓరియంటెడ్ అంటే సపోజ్ మీకు చెప్తున్నాను, ఇప్పుడు మేము చదువుకున్న రోజుల్లో, ఇప్పుడు మా జనరేషన్లో మేము డిగ్రీ చదువుతున్నప్పుడు బజాజ్ స్కూటర్ కొనుక్కోవడం అంటే మాకు అసలు ఒక డ్రీము. అంటే మనం బజాజ్ స్కూటర్ కొనుక్కోవాలి జీవితంలో అనుకునేవాళ్ళం. సో అప్పుడేంటి, ఒక 10,000 కడితే దాని స్కూటర్ వాల్యూనే 20,000 18,000 ఉండేది, ఇంక 16. ఒక 10,000 ముందు డిపాజిట్ చేస్తే 1 yearకి వచ్చేది మన స్కూటర్ చేతికి, అంత డిమాండ్. మరి ఇప్పుడు ఏముంది పరిస్థితి బజాజ్ స్కూటర్ సంగతి?
అదే టైంలో మారుతి కార్ వచ్చింది. నేను చదువుతున్న టైంలోనే, నేను 8th 9thలో ఉన్నప్పుడు వచ్చింది. అప్పుడు 40,000 ఎంతో ఉండేది మారుతి కారు. సో మారుతి కార్ రాగానే ఫస్ట్ 40 అమ్మో మనం ఎప్పుడైనా సరే లైఫ్లో ఒకసారి కారు కొనుక్కోవాలనుకుంటే మారుతి కారు గుర్తొచ్చేది. సో అలా ఉండేది డ్రీము. కానీ రెండు ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే కేస్ స్టడీస్ అంటే మారుతి కార్ ఏమో ఆల్రెడీ కాంపిటీషన్లో అదర్ కంపెనీస్కి ఫుల్గా కాంపిటీషన్ ఇస్తూ ఉంది. హోండాయ్ కానీ లేకపోతే హోండా కానీ లేకపోతే ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి మార్కెట్లో. వాటిని కాంపిటీషన్ తట్టుకుంటూ ముందుకెళ్తూ ఉంది బాగా సేల్స్లో కానీ అన్నిట్లో. వేరేజ్ ఇన్ బజాజ్ స్కూటర్ ఆటోమేటిక్గా మీకు పడిపోయింది. ఎందుకు పడిపోయింది అంటే అక్కడ యాక్చువల్గా అప్గ్రేడ్ అవ్వట్లా యాజ్ పర్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్, యాజ్ పర్ యూత్ అట్రాక్ట్ చేయాలి యూత్ అనేది చూడాల. అది దాని ట్రెడిషనల్గా అట్లానే ఉండిపోయింది అది. సో తర్వాత ఇది వచ్చేసరికి ఇప్పుడు బజాజ్ స్కూటర్ వచ్చింది ఎలక్ట్రిక్ మోడ్లో, అది ఇప్పుడు వచ్చేసరికి ఆటోమేటిక్ అదర్ కంపెనీస్ అన్ని అప్ అయిపోయినాయి. మీ పాయింట్ నాకు అర్థమయ్యింది. ఇది అప్గ్రేడ్ అవుతూ వస్తుంది. ఇప్పుడు నేను పీజీడీఎం చేశాను సార్, ఇయర్ నాది కంప్లీట్ అయిపోయి నేను వెళ్ళిపోయాను. తర్వాత అప్డేషన్ కోసం నేను ఏం చేయాలంటారు? మీరు అప్డేషన్ కోసం అక్కర్లేదు, ఎందుకంటే స్కిల్ ఓరియంటెడ్ కదా ఇది. మీకు ఏమి స్కిల్స్ కావాలో ఆ స్కిల్స్ అని ఇస్తారు. ఇప్పుడు ట్రెడిషనల్ డిగ్రీ ఎంబీఏ ఉందనుకోండి, జస్ట్ సిలబస్ చెప్పి పంపించేస్తారు. కానీ మీకు ఇక్కడ ఇట్లా కాదు, మొత్తం ఫ్యాకల్టీ అంతా ఇండస్ట్రీ ఓరియంటెడ్ ఫ్యాకల్టీ ఉంటారు, సిలబస్ అప్డేటెడ్ సిలబస్. మీకు అసలు ఇన్హౌస్ ఫ్యాకల్టీ ఉండేది 50% పీజీడీఎంలో. వేరేజ్ ఇన్ ఎంబీఏలో ఏంటంటే మొత్తం ఇన్హౌస్ ఫ్యాకల్టీనే ఉంటారు, వాళ్ళే వస్తారు, బయట నుంచి రారు. బట్ పీజీడీఎంలో అట్లా కాదు, 50% ఇన్హౌస్ ఉంటారు, 50% అవుట్ సైడ్ నుంచి వస్తారు గెస్ట్ ఫ్యాకల్టీగా. సో దానివల్ల ఏంటంటే ఇండస్ట్రీలో ఏది వాడుతున్నారో టెక్నాలజీ అదంతా కూడా స్టూడెంట్కి తెలిసిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ దే కెన్ షేర్ దేర్ ఎక్స్పీరియన్స్ విత్ స్టూడెంట్స్. ఇప్పుడు హెచ్ఆర్ ఉన్నారు, ఇన్ఫోసిస్ నుంచి 25 నుంచి చేస్తుంది హెచ్ఆర్. సో హెచ్ఆర్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ హెచ్ఆర్ ఎలా నడుస్తుందో, ఎలా రిక్రూట్మెంట్ ఎలా నడుస్తుంది, వాళ్ళ పాలసీస్ ఏంటి, ఇవన్నీ కూడా స్టూడెంట్స్తో షేర్ చేసుకోవటం వల్ల ఆల్మోస్ట్ 25 years ఎక్స్పీరియన్స్ అంటే ప్రజెంట్ ట్రెండ్ ఏం నడుస్తుందో మొత్తం తెలుస్తుంది. అదే వేరేజ్ మామూలు ఎంబీఏలో అయితే ఆల్రెడీ ట్రెడిషనల్ ఫ్యాకల్టీ ఓన్లీ అకాడమిక్ పిహెచ్డీ ఉంటుంది వాళ్ళకి. బట్ యాక్చువల్లీ పిహెచ్డీ ఉండటం కాదు కదా ఇక్కడ మనకి మార్కెట్లో కావాల్సింది అకాడమిక్ కాదు కదా. సో ఎలాంటి సిచ్యువేషన్లైనా ఎదుర్కోగలగాలి, అది ఇంపార్టెంట్ అక్కడ. మూడోది ఏంటంటే సర్టిఫికేషన్స్. మీకు ఓన్లీ ఇప్పుడు మీకు డిగ్రీ ఉంటే సరిపోదు. ఇప్పుడు బీటెక్, ఇప్పుడు టాప్ యూనివర్సిటీస్ అంతంత ఫీజులు పెట్టి బీటెక్లో లేకపోతే మేనేజ్మెంట్ డిగ్రీలో ఎందుకు అంత ఫీజులు అంటే బిజినెస్ స్కూల్స్లో ఇంకో అపోహ ఏంటంటే ఫీజులు ఎక్కువ ఉంటాయి. ఎంబీఏ ఉంది ఒక 1 lakh పెడితే మీకు కాలేజీలో ఏ కాలేజీలో వచ్చేస్తుంది మ్యాక్సిమం 2 yearsకి. వేరే బిజినెస్ స్కూల్స్లో ఫీజు ఎక్కువ. ఎందుకంటే వీళ్ళు ఎడిషనల్ సర్టిఫికేషన్స్ ఇస్తారు, యాడ్ అండ్ స్కిల్స్ అంటాం. ఇప్పుడు మీకు డిగ్రీతో పాటు సపోజ్ అనలిటిక్స్ ఉంది, బిజినెస్ అనలిటిక్స్, దానికి పైథాన్లోనో లేకపోతే హడూప్లోనో లేకపోతే ఆ రిలేటెడ్ సర్టిఫికేషన్స్ అని ఇస్తారు. మీరు మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ ఫేస్ చేస్తున్నప్పుడు అందరూ కంప్లీట్ చేస్తారు మేనేజ్మెంట్ డిగ్రీ, కానీ వాట్ యూ హ్యావ్ ఎడిషనల్లీ అనేది చూస్తారు వాళ్ళు. అదే కదా శాలరీ ప్యాకేజ్ డిసైడ్ అయ్యేది. అప్పుడు దట్ ఈస్ ద ప్రూఫ్ అనమాట. మీకు ఇఫ్ యూ హ్యావ్ ద మల్టిపుల్ సర్టిఫికేషన్ యూ హ్యావ్ ద మోర్ స్కిల్స్ అలాంగ్ విత్ డిగ్రీ. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ టు యాక్చువల్లీ టు గెట్ ద గుడ్ ప్యాకేజ్ ఇన్ ఇండస్ట్రీ. ఓకే సార్, ఇప్పుడు మనకి మార్కెట్లో చాలా బిజినెస్ స్కూల్స్ ఉన్నాయి. ఈవెన్ డిగ్రీ కంటే కూడాను ఈ పీజీ ఎంబీఏస్ కానీ ఎంసీఎస్ కానీ అలాగే పీజీడిఎం మీరు అన్నట్టు పీజీడిఎంస్ కానీ చాలా బిజినెస్ స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ వెతుక్కోవటానికి పిల్లలు చాలా తత్తరపడుతూ ఉంటారు, అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏ స్కూల్లో జాయిన్ అయితే బాగుంటుంది, పిల్లల కన్నా ముందు పేరెంట్స్ వాళ్ళకి ఫైనాన్షియల్ ప్లస్ ఎడ్యుకేషన్ పరంగా పేరెంట్స్ ఆలోచిస్తారు. ఎట్ ద సేమ్ టైం పిల్లలు కూడా మాకు బెస్ట్ ఎడ్యుకేషన్ ఏది అని చెప్పి ఆలోచిస్తారు. వీటిని వెతుక్కోవటంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు కాలేజ్కి సంబంధించి? అంటే జాగ్రత్తలు అంటే యాక్చువల్గా మేమేంటంటే నేను ఆల్మోస్ట్ ఒక 20 years నుంచి ఉన్నా ఇదే ఇండస్ట్రీలో. సో సపోజ్ మాకు ఒక ఐడియా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ పేరెంట్తో మాట్లాడుతున్నప్పుడు హౌ దే కెన్ మీట్ ద ఎక్స్పెండిచర్ అనేది మాకు ఒక ఐడియా ఉంటుంది. అంటే వాళ్ళ పొజిషన్ బట్టి వాళ్ళు ఎంత బడ్జెట్ పెట్టగలరు. సో ఇప్పుడు ఏంటంటే పీజీడీఎం కూడా ఎన్ని బిజినెస్ స్కూల్స్ ఆఫర్ చేసే పీజీడీఎంకి ప్రతి చోట బ్యాంక్ లోన్ వస్తుంది. సో బ్యాంక్ లోన్ వస్తుంది కాబట్టి మీకు జనరల్గా 7.5 lakh వరకు మీకు లోను వితౌట్ ఎనీ డాక్యుమెంటేషన్ దే ఆర్ గివింగ్ ద లోన్. 7.5 lakh దాటితేనే దే ఆర్ ఆస్కింగ్ ద అదర్ డాక్యుమెంట్స్ అనమాట. సో దానివల్ల ఏంటంటే ఈజీగా స్టూడెంట్ వెళ్ళిపోతున్నాడు. అంత పెద్ద పేరెంట్కి అంత ఇన్కమ్ సోర్స్ లేకపోయినా లోన్ వస్తుంది కాబట్టి 2 years తర్వాత వీడికి 100% ప్లేస్మెంట్ వస్తున్నాయి. ప్లేస్మెంట్ వచ్చిన తర్వాత ఈఎంఐ పెట్టేసుకుంటున్నాడు, క్లియర్ చేసుకుంటున్నాడు. ఇంకా రెండో డిసడ్వాంటేజ్ అంటే పర్టికులర్ ఆంధ్ర అంటే తెలంగాణ ఆంధ్రాలో పీజీడీఎం మీద అవేర్నెస్ లేదు, చాలా తక్కువ ఉంది అవేర్నెస్. అంటే వీళ్ళకి ఏదైనా ఎంబీఏ అనేది సుపీరియర్ డిగ్రీ, పీజీడీఎం అనేది ఇన్ఫీరియర్
అని వీళ్ళు అనుకుంటుంటారు. కానీ అది ఇప్పుడు ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కానీ ఒరిస్సా కానీ నార్త్ వెళ్తూ ఉంటే వాళ్ళందరూ అసలు దే డోంట్ గో ఫర్ ఎంబీఏ. మీకు అసలు ఎంబీఏ అనేది వాళ్ళు చూడరు. దే గో ఫర్ ఓన్లీ పీజీడిఎం. ఎందుకంటే పీజీడిఎంలో ఉన్న ఫ్లేవర్ ఏంటనేది వాళ్ళకి తెలుసు, అక్కడ ప్లేస్మెంట్స్ అంతా దానికి తెలుసు వాళ్ళకి, అందుకని వాళ్ళు అటు వెళ్తారు. ఇక్కడ వాళ్ళకి మనకి ఇప్పుడిప్పుడే అవేర్నెస్ వస్తూ ఉంది. ప్రజెంట్ ఇప్పుడు ఒక 2-3 ఇయర్స్ నుంచి మాలాంటి వాళ్ళు కొన్ని దీనివల్ల అంటే పేరెంట్స్తో మాట్లాడటం వల్ల, స్టూడెంట్స్తో మాట్లాడడం వల్ల కొంత అవేర్నెస్ వస్తూ ఉంది. ఇప్పుడు కొద్దిగా వెళ్తున్నారు, కానీ ఇంకా అవేర్నెస్ రావాలి పీజీడిఎం మీద. ఇప్పుడు బ్యాంక్ లోన్స్ అని చెప్పారన్నారు, మనకి సంబంధించి బ్యాంక్ లోన్స్ ఫెసిలిటీ అనేది ఎలా అవైలబిలిటీ ఉంటుంది? అవైలబుల్ అంటే జనరల్గా కొన్ని బిజినెస్ స్కూల్స్ ఏంటంటే ఆల్రెడీ దే గాట్ ద టైఅప్ విత్ బ్యాంక్స్. కొన్ని నేషనల్ బ్యాంక్స్, కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్తో టైఅప్ అయ్యారు. ఎస్బీఐ కానీ లేకపోతే బీఓబీ కానీ ఇవన్నీ అయ్యారు. సో స్టూడెంట్ కనుక ముందు దీనికి ఏంటంటే అడ్మిషన్ క్రైటీరియా ఉంటుంది, అడ్మిషన్ ప్రాసెస్ ఉంటుంది. దీనికి ఫస్ట్ స్టూడెంట్ ఏంటంటే ఒక నేషనలైజ్డ్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి బిజినెస్ స్కూల్లోకి ఎంటర్ అవ్వాలి అంటే క్యాట్ కానీ, మ్యాట్ కానీ, జాట్ కానీ, స్నాప్ కానీ ఇలాంటివి రాయాలి. క్యాట్ అనేది ఇయర్లీ వన్సే జరుగుతుంది ఎగ్జామ్. క్యాట్ ఒకటి, స్నాప్ ఒకటి, మ్యాట్ ఒకటి, ఇవన్నీ ఇయర్లీ వన్సే జరుగుతాయి. కానీ మ్యాట్ అనేది 4 times జరుగుతుంది. చాలామంది స్టూడెంట్స్ తెలియదు. స్టూడెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే నేను క్యాట్ రాయలేదు కదా, స్నాప్ రాయలేదు కదా, నేను ఎలిజిబుల్ లేదు పీజీడిఎంకి, సో నాకు తప్పదు ఎంబీఏకి వెళ్ళటం అని అనుకుంటాడు. కానీ 4 years మ్యాట్ ఉంటుంది. ఇది కాక ఆత్మ ఉంటుంది, అది కూడా ఆత్మ ఎగ్జామ్ కూడా ఈ బిజినెస్ స్కూల్స్ అసోసియేషనే కండక్ట్ చేస్తుంది ఎగ్జామ్. అదైనా ఎలిజిబిలిటీ ఉంది, ఆత్మ మ్యాట్ అయినా ఉంది. 4 times జరుగుతుంది. కాబట్టి మేమేం చేస్తామంటే స్టూడెంట్ మా దగ్గరికి వస్తే మేము కౌన్సిలింగ్ చేసే స్టూడెంట్ని ఏం పర్లేదు నువ్వు మేలో మ్యాట్ రాసుకో, జూన్లో కదా క్లాసెస్, సరిపోతుంది, ఎలిజిబిలిటీ అవుతుందని చెప్పి మనం ముందే వాడికి అడ్మిషన్ అంతా చేయించేసి తర్వాత మ్యాట్లో ఎగ్జామ్ రాయిస్తాం. అది మే మ్యాట్లో రాయిస్తాం, ఆటోమేటిక్గా వాడికి ఎలిజిబిలిటీ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇప్పుడు డిగ్రీ చదువుతున్న వాళ్ళు అనుకోండి, ఫైనల్ ఇయర్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు దీనికి అప్రోచ్ అవ్వాలి అంటారు? అంటే జనరల్గా మనకి క్యాట్ ఎగ్జామ్ అనేది నవంబర్ లాస్ట్ వీక్లో జరుగుతుంది. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం నవంబర్ లాస్ట్ వీక్లో జరుగుతుంది క్యాట్ ఎగ్జామ్. క్యాట్ ఎగ్జామ్ నవంబర్లో జరుగుతుంది కాబట్టి డిసెంబర్ నుంచి అడ్మిషన్ స్టార్ట్ అవుతాయి బిజినెస్ స్కూల్స్లో. ఆల్మోస్ట్ క్యాట్లో ఎవరైతే ఎప్పిర్ అవుతారో వాళ్ళంతా చూస్తుంటారు కదా బిజినెస్ స్కూల్స్కి. సో December 1st నుంచే స్టార్ట్ అవుతాయి అడ్మిషన్స్. అంటే డిగ్రీ కంప్లీట్ అవ్వక ముందు వీళ్ళు రాసుకోవచ్చా క్యాట్? రాసుకోవచ్చు, దానికేం లేదు. డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉంటే చాలు, వాడు ఫైనల్ ఇయర్లో ఉంటే అది పెడతాం కదా పర్సూయింగ్ అని, సరిపోతుంది, క్యాట్ రాసుకోవచ్చు. వీళ్ళు December 1st నుంచి ఎలిజిబుల్ ఫర్ ఎంబీఏ. ఆల్రెడీ అడ్మిషన్స్ అవుతున్నాయి ఇప్పుడు. ఓకే, డిగ్రీ కాకపోయినా కూడాను వీళ్ళు ఎలిజిబుల్ ఫర్ ఎంబీఏ. అంటే దానికి ఏంటంటే ఆల్ టికెట్ ఒకటి అడుగుతారు, నేషనలైజ్డ్ ఎగ్జామ్ ఎప్పిర్ అయ్యారా లేదని. ఒకవేళ రిజల్ట్ రాకపోతే, రిజల్ట్ వచ్చి ఉంటే స్కోర్ కార్డ్ అడుగుతారు. అది కూడా రాకపోతే మ్యాట్ రాసుకుంటాం అని చెప్పి ముందే చెప్తారు ఇంటర్వ్యూలో, వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. ఇంటర్వ్యూ ఉంటుంది ప్రతి దానికి కూడా. బిజినెస్ స్కూల్స్ డైరెక్ట్గా అడ్మిషన్ ఇవ్వరు. ఇప్పుడు ఎంబీఏ కంటే డైరెక్ట్గా ఎక్కడైనా వెళ్ళి జాయిన్ అయిపోవచ్చు. కానీ బిజినెస్ స్కూల్కి అట్లా ఉండదు. మీరు నేషనల్ ఎగ్జామ్ క్వాలిఫై అయినా సరే డెఫినెట్గా యూ హ్యావ్ టు ఫేస్ ద ఇంటర్వ్యూ. అంటే జీడీపీ అంటున్నాం, గ్రూప్ డిస్కషన్ పర్సనల్ ఇంటర్వ్యూ అని ఉంటుంది. సో దాన్ని ఫేస్ చేయాలి స్టూడెంట్. వాళ్ళు సాటిస్ఫై అవుతేనే సీట్ కన్ఫర్మ్ చేస్తారు. ఆ సీట్ వచ్చిన తర్వాత, ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత కొంత టోకెన్ అమౌంట్ అడుగుతారు, 50,000 25 ఎంతో. అది కడితే సీట్ కన్ఫర్మ్ అయిపోతుంది, అంటే సీట్ బ్లాక్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ జూన్లో స్టార్ట్ అవుతాయి ఆల్మోస్ట్ బిజినెస్ స్కూల్స్ అన్నీ. అప్పుడు వాళ్ళు ఎప్పుడెప్పుడు కట్టాలో ఆ ఫీజు ఇస్తారు. దాన్ని బట్టి బ్యాంక్ లోన్కి వెళ్ళొచ్చు. టోకెన్ అమౌంట్ కట్టంగానే బ్యాంక్ లోన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా ఇస్తారు. సపోజ్ వీడు ఒకవేళ అంత పేయింగ్ కెపాసిటీ లేకపోతే దే కెన్ గో ఫర్ బ్యాంక్ లోన్. బ్యాంక్ లోన్కి వెళ్తే బ్యాంక్ డైరెక్ట్గా కాలేజీకి ఇష్యూ చేస్తుంది అమౌంట్, ఎప్పుడెప్పుడు కట్టాలో దాని ప్రకారం. మెంటర్షిప్ అనేది బీ స్కూల్స్లో ఎలా ఉంటుంది సార్? అసలు మెయిన్ స్టూడెంట్కి మెంటర్షిప్పే. అంటే ఇప్పుడు జనరల్గా ఒకళ్ళు సపోజ్ చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే స్టూడెంట్ చాలా తెలివిగల వాడండి మావాడు, లేకపోతే మావాడు యావరేజ్ స్టూడెంట్ అని చెప్తూ ఉంటారు వచ్చి. కానీ అది కాదు యాక్చువల్గా. ఈవెన్ సప్లిమెంటరీ పాస్ అయిన స్టూడెంట్ అయినా వాడికి ఇన్ టైంలో మంచి గైడెన్స్ ఇస్తే, అంటే ఏం చేయాలి ఇప్పుడు, నెక్స్ట్ ఏం చేయాలి అనేది మనం ఒక మంచి గైడెన్స్ ఇస్తే 100% సెటిల్ అవుతాడు. ఇప్పుడు మేమే ఉన్నాం, ఇప్పుడు ఈవెన్ మేము మెరిట్ స్టూడెంట్సే. అప్పట్లో 80% ఉండేది డిగ్రీలో కానీ ఇంటర్లో కానీ అన్ని చోట్ల. కానీ మా ఫ్రెండ్స్ అంతా నాతో పాటు వాళ్ళందరూ యూఎస్లో ఆల్మోస్ట్ ఉన్నారు ఇప్పుడు. సో బ్రహ్మాండంగా ఫ్లోరిష్ అయ్యారు వాళ్ళు. మేము ఎందుకు ఫ్లోరిష్ అవ్వలేదంటే కొంత ఫైనాన్షియల్ పరిస్థితి ఒకటి, రెండోది ఏంటంటే గైడెన్స్. అంటే మనకి ఒక గైడెన్స్ లేదు చదివిన దానికి. ఈవెన్ ఐ హ్యావ్ మల్టిపుల్ డిగ్రీస్ కానీ లేదు. అందుకని ఇప్పుడు నేను స్టూడెంట్కి అదే చెప్తూ ఉంటా, ఫస్ట్ ఇన్ టైంలో నువ్వు ఆ డెసిషన్ కనుక తీసుకుంటే, రైట్ టైంలో కనుక రైట్ డెసిషన్ తీసుకుంటే యువర్ కెరీర్ విల్ బి వెరీ నైస్. లేదు నువ్వు అప్పుడు కనుక డెసిషన్ తీసుకోలేకపోతే డెఫినెట్గా ఇబ్బంది అవుతుంది కెరీర్కి. సో అందుకని చెప్పి నేను అనేది ఏంటంటే యావరేజ్ స్టూడెంట్ మెరిట్ స్టూడెంట్ అని ఉండరు. సో డెఫినెట్గా వాడు ఆ టైంలో ఇన్ టైంలో డెసిషన్ తీసుకోవాలి.
సో డిగ్రీ అయిపోగానే కరెక్ట్గా మంచి బిజినెస్ స్కూల్ చూస్ చేసుకొని ఆ బడ్జెట్లో వాడు చూస్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఫ్లోరిష్ అవుతాడు. ఓకే, ఏబిఎం కేసెస్లో పీజీడిఎం ఎలా ఉంటుంది అండ్ ఈ కేసెస్ ఎవరు చేస్తే బాగుంటుంది అంటారు? అంటే ఏబిఎం అనేది అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్. జనరల్గా ఏంటంటే వీళ్ళకి అగ్రికల్చర్ చదువుతారు, బిఎస్సీ అగ్రికల్చర్. ఆ బిఎస్సీ అగ్రికల్చర్ చదివిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆ రిలేటెడ్ కోర్స్ ఏందని ఎత్తుకుంటూ ఉంటారు. అట్లానే బీఫార్మసీ చదువుతారు. బీఫార్మసీకి కూడా అంత పెద్ద కెరీర్ లేదు చెప్పాలంటే. ఇప్పుడు ఎందుకు లేదు అంటే బీఫార్మసీ అయిన తర్వాత ఇప్పుడు ల్యాబ్స్లో కానీ పెద్ద పెద్ద ల్యాబ్స్లో కూడా శాలరీ ప్యాకేజెస్ అంత కంపేర్ చేస్తే అంత ఉండవు. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ట్రెండ్ ఎలా ఉందంటే అందరూ దే కెన్ కంపేర్ విత్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. అంటే సాఫ్ట్వేర్లో అంటే మినిమం 6 lakhs 7 lakhs 10 lakhs అన్లిమిటెడ్. దానికి 25, 26 అమెజాన్ గూగుల్ అయితే ఎలా వస్తున్నాయి. కానీ దీనిలో అంత ఉండవు కదా. ఇప్పుడు వీళ్ళేది మంత్లీ శాలరీస్ 20,000 15,000 ఇలా ఉంటాయి. సో అందుకని చెప్పి ఎవరు కూడా ఫార్మా అయిన వాళ్ళు కూడా అటు వెళ్ళటల్లా. ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు మేనేజ్మెంట్కి వచ్చేస్తున్నారు. మేనేజ్మెంట్లో కూడా ఫార్మా మేనేజ్మెంట్, బీఫార్మసీ కాబట్టి ఫార్మా మేనేజ్మెంట్, లేదంటే హెల్త్ కేర్ మేనేజ్మెంట్, లేదా హాస్పిటల్ మేనేజ్మెంట్, ఇట్లా ఆ రిలేటెడ్ మేనేజ్మెంట్ చేసుకుంటే వాళ్ళకి మనం రిలేటెడ్గా అంటే సాఫ్ట్వేర్తో కంపేర్ చేసినప్పుడు నెక్స్ట్ మనకి కనపడేది మేనేజ్మెంటే. సో ఆల్మోస్ట్ అంత కాకపోయినా దానికి ఈక్వల్గా శాలరీ ప్యాకేజెస్ ఉన్నది మేనేజ్మెంట్లోనే. ఓకే, బీ స్కూల్స్లో ఉండే ఇవి స్పెషలైజేషన్స్ ఉంటాయి కదా, వాటికి ఉండే ప్రాధాన్యత ఏంటి సార్? అవును, ఇప్పుడు మనకి సపోజ్ ఇప్పుడు ఎంబీఏ అన్నారు. ఇప్పుడు ఎంబీఏలో మీరు రేర్గా ఉంటుంది ఎంబీఏ విత్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్. చాలా 1-2 కాలేజీల్లో ఉంటుంది. అది ఉన్నా సరే ఎంబీఏ అనేసరికి మళ్ళీ స్టాంప్ ఎంబీఏ ఉండేసరికి మళ్ళీ ఎడిషనల్ వాల్యూ ఉండదు, మళ్ళీ మీకు అదర్ కేస్ స్టడీస్ ఉండదు, ఇండస్ట్రీ ఫ్యాకల్టీ ఉంటుంది అని ఉంటుంది. అదే పీజీడిఎం అనుకోండి, ఆల్రెడీ పీజీడిఎం అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ అంటే కంప్లీట్గా 100% ప్లేస్మెంట్ ఓరియంటేషన్తోనే ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే పీజీడిఎం ఆఫర్ చేసే కాలేజీలు కూడా ఏబిఎం కాలేజీలు చాలా ఉన్నాయి అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ మీదే. సో బీఎస్సీ అగ్రికల్చర్ చదివిన వాళ్ళు లేకపోతే బాటనీ చదివిన వాళ్ళు బీఎస్సీలో ఇట్లా అంటే ఈ కొత్త ఈ ఫోబియా వల్ల మ్యాథమెటిక్స్ ఫోబియా వల్ల ఇటు వచ్చేస్తారు బైపీసీ దానికి. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు దీనికి వచ్చేస్తున్నారు మేనేజ్మెంట్కి. ఇప్పుడు చివరిగా మీరు స్టూడెంట్స్కి ఇచ్చే సలహా ఏంటి? అంటే ఎలాంటి కాలేజెస్ ఎత్తుక్కోవాలి అండ్ ఎలాంటి గ్రూప్స్ వాళ్ళకి ఎలాంటి గ్రూప్స్ అంటే ఎలాంటి కోర్సెస్ ఎంచుకుంటే బాగుంటుందంటే? అంటే జనరల్గా ఏంటంటే స్టూడెంట్ అనేవాళ్ళు ఇప్పుడు ఎలాంటి కోర్సు అనేది ఎంచుకోవడం అనేది వాళ్ళు చదివిన దాన్ని బట్టి ఉంటుంది ఫస్ట్. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు మనం బీఫార్మసీ అయినవాడు అటు వెళ్తాడు, లేకపోతే అగ్రికల్చర్ అయినవాడు అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్కి వెళ్తాడు, లేదా జనరల్ స్ట్రీమ్స్ అవుతాడు. ఇప్పుడు బీకామ్ ఉంటారు, జనరల్ ఫైనాన్సే వాళ్ళకి. సో ఫైనాన్స్ తీసుకోవచ్చు. అంటే డిసిప్లైన్స్ ఎక్కువ ఉంటాయి పీజీడిఎంలో. అంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ మోర్ దాన్ 40 డిసిప్లైన్స్ ఉన్నాయి. మీకు ఎంబీఏలు అన్నీ ఉండవు, ఓన్లీ హెచ్ఆర్, మార్కెటింగ్, ఫైనాన్స్, మహా అయితే అనలిటిక్స్ 4 ఉంటాయి. కానీ దీనిలో అయితే 40 ఉన్నాయి. అంటే వాళ్ళు ఇప్పుడు డాక్టర్స్ కూడా వస్తారు పీజీడిఎంకి, ఎంబీబీఎస్ డాక్టర్స్ అవుతారు. ఉత్తి ఎంబీబీఎస్తో అంత లేదు. ఇప్పుడు డెంటల్ ఉంది, బీడీఎస్ అయిన వాళ్ళకి అంత పెద్ద లేదు మార్కెట్లో, వాళ్ళు కూడా పీజీడిఎం చేస్తారు. వాళ్ళు హెల్త్ కేర్, హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇలాంటివి చేసుకొని ఆ ఇండస్ట్రీలో సెటిల్ అవుతారు వాళ్ళు. సో అందువల్ల మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి దీని వైపు వస్తున్నారు స్టూడెంట్స్ పీజీడిఎం వైపు. ఓకే, అంటే మొత్తంగా తీసుకున్నట్లయితే ఇటు సైన్స్ రంగంలో కానీ అటు బిజినెస్ రంగంలో కానీ ఇటు మనకి కమర్షియల్ రంగం ఏదైనా సరే మీరు పీజీడిఎం చేసుకుంటే మంచి పుషప్ కెరియర్లో సెటిల్ అవ్వడానికి ఉంటుందంటారు. అవును. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. చూసారు కదా, పీజీడిఎం అంటే నాట్ ఓన్లీ మేనేజ్మెంట్ అంటే బీకామ్ చదివిన వాళ్ళకో కమర్షియల్గా ఉండే వాళ్ళకో ఇది కాదు, మొత్తం ఏ గ్రూప్ అయినా సైన్స్, బీఫార్మసీ నుంచి బీటెక్ లేదంటే డాక్టర్స్ కూడాను పీజీడిఎం చేసుకుంటే వాళ్ళకి కెరియర్లో సెటిల్ అవ్వడానికి మంచి ఒక సెటిల్మెంట్ రావడానికి కూడాను ఇది ఒక కీ రోల్ పోషిస్తుంది అంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం? సో మీరు కూడా ఒక్కసారి యాసెస్ కెరియర్ కౌన్సిలర్స్కి విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత కూడాను మీకు కూడాను ఒక ప్రొఫెషనల్లో సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మరొక ఇంట్రెస్టింగ్ అంశంతో మీ ముందుకు వస్తాం. స్టే విత్ us.